ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణ బీజేపీ రథసారథి హస్తిన పర్యటనలో ఎవరిని కలిశారు? పార్టీని చక్కదిద్దే విషయంలో ఆయనకు అధిష్టానం ఉపదేశించిన మంత్రమేంటి? కమలదరంలో కలహాలపై రామచంద్రుడు ఇచ్చిన నివేదికలో ఏముంది? ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? వాజ్ ది స్టోరీ. తెలంగాణ కమల దళపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు అధిష్టానం పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జాతీయ నేతలు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, సునీల్ బన్సాల్ ను కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై రామచంద్రరావు వివరించినట్లు సమాచారం. పార్టీ నేతల సమన్వయం, ప్రత్యర్థి పార్టీల నుంచి ఎదురయ్యే సవాళ్లపై రాష్ట్ర పార్టీ సారథికి జాతీయ నేతలు గట్టిగానే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలున్నారు. వారి సేవలను పార్టీ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. పార్టీకి రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో 35% ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఏం చెయ్యాలనే దానిపై ఫోకస్ పెట్టాలని రామచంద్రరావుకు ఢిల్లీ పెద్దలు సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లోనే ఆయా పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు నాయకులుగా మారుతుంటారు. అలాంటి ఎన్నికల విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలని, ప్రజాప్రతినిధులకు పని విభజన చెయ్యాలని, అందర్నీ ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు వెళ్లాలని అధిష్టానం రామచంద్రరావుకు వివరంగా దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు, నేతల మధ్య సమన్వయ లోపం, ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందనే విషయంపై పూర్తి స్థాయిలో నివేదికను రామచంద్రరావు అధిష్టానానికి అందించారట. తెలంగాణ బీజేపీలో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే రాష్ట్ర కమిటీ విస్తరణ చేయనున్నారని, దీనికి సంబంధించిన పనిలో రామచంద్రరావు నిమగ్నమయ్యారట. ఆయా లోక్సభ స్థానాల్లో ఎంపీలే పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలను చూసుకునేలా ఉంటే ఎలా ఉంటుందనే దానిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారట. ఎంపీలు లేని చోట రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి లాంటి నేతల సేవలను వాడుకోవాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మొత్తంగా పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా తెలంగాణలో పాగా వేసేందుకు కాషాయ సేన సిద్ధమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాషాయ సారథి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.